అయితే 2018లో మొత్తం ఈ గొడవంతా పక్కన పెట్టి మహారాష్ట్ర అసెంబ్లీ వాళ్ళు మరాఠాస్కి 16% రిజర్వేషన్ ఇస్తూ ఒక బిల్లు పాస్ చేశారనమాట. అప్పట్లో జస్టిస్ గైక్వాడ్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ మీద ఈ బిల్లు పాస్ చేశారనమాట. దాన్ని బాంబే హైకోర్టులో అంటే మరాఠాస్కి 16% రిజర్వేషన్ ఇవ్వడాన్ని బాంబే హైకోర్టులో క్వశ్చన్ చేశారు. బాంబే హైకోర్టు మరాఠా రిజర్వేషన్ అప్హోల్డ్ చేసింది. అంటే సపోర్ట్ చేస్తూనే కానీ కాస్త తగ్గించిందనమాట. 12% ఎడ్యుకేషన్లో 13% జాబ్స్లో ఇవ్వాలని చెప్పింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఈ మరాఠా రిజర్వేషన్ ఎపిసోడ్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 5 కారణాలతో మొత్తం మరాఠా రిజర్వేషన్స్ కొట్టేస్తుంది అనమాట. దీనివల్ల అంటే ఈ మరాఠా రిజర్వేషన్స్ వల్ల ఏదైతే ఇంద్ర సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ జడ్జిమెంట్లో రిజర్వేషన్స్ 50% మించకూడదో దానివల్ల ఆ సీలింగ్ దాటిపోద్ది అని చెప్పి ఫస్ట్ గ్రౌండ్ చెప్పింది. దాంతోపాటు జస్టిస్ గైక్వాడ్ కమిషన్ ఏదైతే మరాఠా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో, దానిలో రిలయబుల్ సైంటిఫిక్ డేటా తీసుకోకుండా ఇచ్చారని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. దాంతోపాటు మరాఠా వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ తేల్చకుండా రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఆర్టికల్ 14, 16, 19కి వైలేట్ అవుతుందని కూడా చెప్పారనమాట. అంతేకాదు ఏదైతే 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా ఈ మరాఠా రిజర్వేషన్స్ వైలేట్ చేశారని చెప్పి చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. దాంతో మరాఠా రిజర్వేషన్స్ అనేవి కొట్టేసింది.